దావరి అకాడమీ. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. అండ్ మనకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ రిలీజ్ చేసినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు ఏమైతే ఉన్నాయంటే మనకి ఆంధ్రప్రదేశ్లో కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్, కేఎల్హెచ్కి టాప్ వడ్డేశ్వరం. ఇది ఎప్పుడు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 35 ఇది మరి ఎప్పుడు నిలుపుకుంటానే వస్తుంది. ఇది కేఎల్హెచ్ మనకందరికీ తెలుసు, కేఎల్హెచ్ అనేది నిలుపుకుంటానే వస్తుంది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి ఐఐటికి ఈసారి ఇవ్వటం జరిగింది. వడ్డేశ్వరం తిరుపతి ఐఐటి ఏర్పాటు అండ్ ఆంధ్రప్రదేశ్లో ఇది 61గా దీని యొక్క ర్యాంక్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వైజాగ్, ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగు మనకి 90గా ఇవ్వటం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, జేఎన్టీయూ కాకినాడ ఈ రెండు టాప్గా ఉంటున్నాయి. అదేవిధంగా విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్, విజ్ఞాన్ లావర్ అత్తయ్య వీళ్ళది 91గా ఈ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. మరి స్టూడెంట్స్ ఎవరైతే మరి రాబోయే కాలంలో మరి ఈ వీటిల్లో మరి బీటెక్ ఎంటెక్ చేరాలనుకున్నారో ఈ ర్యాంక్స్ని మీరు గమనించగలరు. కేఎల్హెచ్ అనేది మరి కోనేరు లక్ష్మయ్య, కేఎల్హెచ్ హైదరాబాద్ కంటే కేఎల్హెచ్ విజయవాడ మంచి ర్యాంకింగ్లో ఉంది. మొదటి నుంచి కూడా మరి హైదరాబాద్ వాళ్ళకి ప్లేస్మెంట్ యాక్టివిటీస్ కానీ మరి ఫ్యాకల్టీ కానీ మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎందుకు ఇస్తారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని ఎలా ఇస్తారంటే వీళ్ళు ఫస్ట్ అన్నీ చూస్తారు, అన్ని పారామీటర్స్, డిఫరెంట్ పారామీటర్స్ చూస్తారు, ఫ్యాకల్టీ చూస్తారు, అదేవిధంగా ప్లేస్మెంట్ చూస్తారు, మరి అక్కడ జరుగుతున్న రీసెర్చ్ యాక్టివిటీ చూస్తారు, ఇన్నోవేషన్ ఏ విధంగా చేస్తున్నారు అనేది చూస్తారు. ప్రతి కాలేజ్ ఇన్నోవేటివ్గా ఏ విధంగా చూస్తుంది, ఎంత రీసెర్చ్ జరుగుతుంది, ఎట్లా ప్లేస్మెంట్ అవుతున్నాయి, మరి ఆ విధంగా స్టూడెంట్స్ యొక్క గ్రోత్ ఎలాగ ఉంది, అన్ని యాంగిల్స్లో నుంచి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కొన్ని పారామీటర్స్ అయితే ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ మరి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా మరి దేశంలో ఉన్న వివిధ యూనివర్సిటీలు, వివిధ కాలేజీలు, ఆ కాలేజీలకు వెళ్ళి అక్కడ ఫ్యాకల్టీ ఎట్లా ఉంది, పిహెచ్డీస్ ఎంతమంది ఉన్నారు, ఎంటెక్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సైన్స్ గ్రూప్స్ ఏంది, అదే ఇంజనీరింగ్ గ్రూప్స్ ఏంది, ఈ విధంగా వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. మనకి ఇక్కడ కోనేరు లక్ష్మయ్య, కేఎల్హెచ్ ఎప్పుడు వస్తానుంది 35, ఐఐటి తిరుపతి అయితే కొత్తగా వచ్చింది 61, ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 90, ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా మరి నిలబెట్టుకుంటూ వస్తుంది. విజ్ఞాన్ ఫౌండేషన్ మరి సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ కూడా మరి గుంటూరుకి ఈ విధంగా ఉంది. మరి ఇది ఎన్ఐఆర్ఎఫ్ ఇది గమనించగలరు మరి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఈ కాలేజీలో చేరేటప్పుడు ఇది ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2024ని మనము ఒక కొలమానంగా తీసుకుని ఆ కాలేజీలో మనం అడ్మిషన్స్ అయితే తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఈ యొక్క న్యూస్లు మరి పిల్లలకి అందించడం, స్టూడెంట్స్కి అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్.